మీలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చుంటుంది ఈ పాటికి 11th వేస్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు 12th నా జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మంచి ర్యాంక్ వస్తుందా సార్ అని. సో ఇదే డౌట్ మన స్టూడెంట్ ఒక అబ్బాయికి వచ్చింది. ఒకసారి చూసేయండి అన్న. సార్ సెకండ్ ఇయర్లో జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచి ర్యాంక్ వస్తుందా? సో ఈ కన్ఫ్యూజన్ అయితే మీలో చాలా మందికి వచ్చుంటుంది. సో ర్యాంక్ అయితే వస్తుంది, కానీ నేను చెప్పే కొన్ని స్టెప్స్ ఫాలో అయితేనే మీకు ర్యాంక్ వస్తుంది. ఆ స్టెప్స్ ఏంటంటే, ఏదైనా ఒక పర్టికులర్ చాప్టర్ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ థియరీ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత వాటికి సంబంధించినటువంటి డిపిపిస్, దెన్ పీవైక్యూస్, దాని లాస్ట్లో మనకు ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అనేవి మనం రాయాల్సిందే. పక్కాగా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. సార్ ఇవన్నీ మనకు ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయంటే, ఇవన్నీ కూడా మీకు ఒకటే ప్లేస్లో అవైలబుల్గా ఉంటాయి. సో అదే మన యొక్క లక్ష్య జేఈ తెలుగు 2027 ఇంటర్ సెకండ్ ఇయర్ బ్యాచ్. సో ఈ బ్యాచ్లో మేము మీకు కంప్లీట్గా 11th and 12th సిలబస్ కవర్ చేసుకుంటూ, మాక్ టెస్టులు కూడా అన్ని ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటూ సో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది, అది కూడా లైవ్లో. సో మరి తొందరగా ఈ బ్యాచ్ డీటెయిల్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే లైవ్ క్లాసెస్లో కలుద్దాం. మరి వచ్చేయండి.